ఓం శ్రీమాత్రే నమః. నిత్యార్చనకు స్వాగతం. చంద్రాపీఠుడు కాంచన నగరపు రాజు. ఆయన వద్ద ధవళముఖుడనే ఒక సేవకుడు ఉండేవాడు. ధవళముఖుడు ఏ రోజు కూడా కొలువు నుంచి నేరుగా ఇంటికి వచ్చేవాడు కాడు. ఎక్కడో ఒక చోట భోజనం చేసి తాంబూలం వేసుకుని బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకునేవాడు. ధవళముఖుడి భార్య ఒకరోజు తన భర్తను, మీరు ప్రతిరోజు ఎక్కడో భోజనం చేసి వస్తారు కదా, ఎవరు మీకు భోజనం పెడతారు, ఎందుకు పెడతారు అని అడిగింది. ధవళముఖుడు భార్యతో, నాకు 2 మంచి స్నేహితులున్నారు. అందులో ఒకడు కళ్యాణవర్మ. అతను నాకు తన వద్ద ఉన్నది ఏది కావాలన్నా ఇస్తాడు. ఇక రెండోవాడు వీరబాహు. అతను నాకు ప్రాణ స్నేహితుడు. అంటే అవసరమైతే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తాడు అన్నాడు. తన భర్తకు అంత గొప్ప స్నేహితులున్నారని విని ధవళముఖుడి భార్య చాలా సంతోషించింది. నాకు మీ మిత్రులను ఒకసారి చూపుతారా అని భర్తను అడిగింది. దానికేం భాగ్యం, రేపు నా వెంటరా, 2 ఇళ్లకి వెళ్ళొద్దాం అన్నాడు ధవళముఖుడు. మర్నాడు ఉదయం భార్యాభర్తలిద్దరూ కళ్యాణవర్మ ఇంటికి వెళ్లారు. అతడు వారిని గొప్పగా సత్కరించాడు. తన భర్త చెప్పిన దానిలో అతిశయోక్తి లేదని ధవళముఖుడి భార్య తెలుసుకుంది. తరువాత ఆ దంపతులిద్దరూ వీరబాహు ఇంటికి వెళ్లారు. చదరంగం ఆడుతున్న వీరబాహు ధవళముఖుడికేసి ఒకసారి చూసి, ఏమోయ్ వచ్చావా, కూచో అని తిరిగి ఆటలో నిమగ్నుడయ్యాడు. భార్యాభర్తలు కొంచెం సేపు కూచుని వెళ్ళొస్తామని అన్నారు. వీరబాహు తల ఎత్తకుండానే మంచిది అన్నాడు. ధవళముఖుడితో భార్య, కళ్యాణవర్మ కన్నా వీరబాహు మీకు మంచి స్నేహితుడని చెప్పారు కదా, ఇతనికన్నా అతనే మనల్ని ఎంతో ఆదరంగా చూశాడే అంది. వారిద్దరి మధ్య గల వ్యత్యాసం చూడాలంటే రేపు నువ్వు 2 దగ్గరికి వెళ్ళి నా మీద రాజుగారికి ఆగ్రహం వచ్చిందని చెప్పు అన్నాడు ధవళముఖుడు భార్యతో. ఆమె మర్నాడు ముందుగా కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళి అతనితో, అయ్యా, నా భర్తపై రాజుగారు అలిగారు, మీరు మీ మిత్రుడికి సహాయం చేయగలరా అని అడిగింది. కళ్యాణవర్మ హడలిపోయి, అమ్మా, నేను వర్తకం చేసుకునేవాణ్ణి, రాజుగారిని ఎదిరించి నేనేం చేయగలను, నీ భర్త దేశం వదిలి పారిపోవడం మంచిది అన్నాడు. ధవళముఖుడి భార్య వీరబాహు ఇంటికి వెళ్ళి అతనితో కూడా అదే మాట చెప్పింది. ఆ మాట వింటూనే వీరబాహు డాలు కత్తి పట్టుకుని ఆమె వెంట బయలుదేరి వచ్చి ధవళముఖుడితో, మిత్రమా, నీ మీద రాజుకు కోపం తెప్పించిన తుచ్చుడెవడో చెప్పు, వెంటనే ఆ పాపాత్ముడిని హతమారుస్తాను అన్నాడు ఆవేశంతో. ధవళముఖుడు నవ్వుతూ, కూచోబోయ్, మంత్రిగారు రాజుగారిని నా పట్ల సుముకుణ్ణి చేశారులే అన్నాడు. అతడు వెళ్ళిపోయాక ధవళముఖుడు భార్యతో, చూసావు కదా నా మిత్రులిద్దరిలో గల వ్యత్యాసం అన్నాడు. శ్రీమాత్రే నమః.